హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి, విదితము కాదే ఇలలో ఎవరికి, వివరింపగని పావన రూపం, వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవు మరణించి, సిలువలో నీవు మరణించి, మృత్యువునే నీవు ఎదురించి, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి, విదితము కాదే ఇలలో ఎవరికి, వివరింపగని పావన రూపం, వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి ఎం జోసఫ్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలోని దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుమార్తె, అల్లుళ్ళు, మనవడు, మనవరాన్లు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్ సందేశము, దివ్య సప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. కీర్తిశేషులు కరుణం నక్షత్రమ్మ టీచర్ ఆగస్టు 15న 88వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనవరాన్లు, మునిమనవరాన్లు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథీడ్రల్ విచారణ. కీర్తిశేషులు కూడారు రామనాథం గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కూడారు శౌరమ్మ, కేఎం అంబేద్కర్ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు భువనగిరి పాపారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భువనగిరి రెజినా కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మోటకొండూరు విచారణ అమ్మనబోలు గ్రామం. అంబటి అంతోని నిష్వంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు పోతిరెడ్డి బాలరెడ్డి తామసమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పోలాండ్ దేశం మ్యాక్స్మిలియన్ కోల్బోట్ అనే యువకుడు క్రీస్తుని అనుసరించాలి అని ఆయన ఫ్రాన్సిస్కన్ సభలో చేరి గురువుగా మారాడు. వేద వ్యాపకాన్ని చేస్తూ విశ్రాంతి లేకుండా అహర్నిశలు ఆయన సువార్తను బోధిస్తూ, ముఖ్యంగా మరియ తల్లి ఎడల భక్తిని విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తూ చాటుతూ ఇలా సువార్త ప్రచారంలో ప్రజల సేవలో జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. కానీ అది రెండవ ప్రపంచ యుద్ధ కాలము కావున కొన్ని సమస్యలు, హింసలు అనేవి సువార్త బోధకులకు మరియు పరిచర్య చేసే వారికి వస్తూ ఉన్నాయి. అందులో ఇతను కూడా అరెస్ట్ చేయబడి జైల్లో ఉంచబడ్డారు. ఆ సమయంలో ఒక జైలు నుంచి ఒక వ్యక్తి తప్పిపోతే 10 మందికి మరణశిక్షను వేశారు. వారిని చూస్తున్నప్పుడు ఒక అతను ఏడుస్తున్నాడు, నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారని. ఈయన హృదయం కరిగిపోయింది. వెళ్ళి కమాండర్తో చెప్పాడు, ఆయనను విడిచిపెట్టండి, ఆయన స్థానంలో నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అని. కమాండర్ ఒప్పుకోలేదు. కానీ ఈయన నేను తప్పకుండా ప్రాణత్యాగం చేస్తాననగానే ఆయన అతన్ని విడిచిపెట్టి ఆ స్థానంలో ఇతనిని ఉంచాడు. చివరికి 1941 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున ఆయన మరణించాడు. ఆయన త్యాగం ఎంతో అహర్నిశమైంది. ఆయన చేసింది అమరవీరత్వము అని అందరూ అంటూ ఉంటారు. ఆయన తన ప్రాణాన్నే ఇతరుల కోసం సమర్పించాడు. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, యోహాను 15:13 వచన ప్రకారము, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. క్రీస్తు ప్రభు దానిని చూపించారు. ఆయన శిష్యుడిగా ఉన్న మ్యాక్సిమిలియన్ కోల్బే దానిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈనాడు ఆ పునీతుడు మనకు ఒక గొప్ప ప్రశ్న వేస్తూ ఉన్నారు. నీవు నీ కుటుంబ సభ్యుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం ఏం త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నావు? నేను నా ప్రాణాన్నే త్యాగం చేశాను, మీరు ఏం త్యాగం చేస్తారు అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరము కూడా వివిధ రకాలైన త్యాగాలను చేయాలి. ముఖ్యంగా పాపము, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలన్నిటిని కూడా మన నుంచి తీసివేసి ఆ ప్రభువు కోరే నిర్మల హృదయాన్ని, మంచి మనసును మనకు ప్రసాదించమని, ఆ పునీతుని ద్వారా మనకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ పూజ బలిలో వేడుకుంటూ మన పాపాల కోసం ఇప్పుడు ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడును వేద సాక్షి అయిన పునీత మ్యాక్సిమిలన్ మరియు కోల్బేను నిష్కలంక కన్యకైన మరియమాత పట్ల అత్యంత భక్తితో నింపితివి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహంతోనూ సోదర ప్రేమతోనూ జీవింపచేస్తివి. ఈ పునీతిని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా నీ మహిమ నిమిత్తము మా తోటి వారిని ప్రేమతో సేవించినట్లు, మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తును పోలి జీవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. మొదటి పఠనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు, 11వ వచనము మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు, 11వ వచనము మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యావే యెహోషువతో, నేడు నిన్ను ఇజ్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసెదను. నేను మోషేకు వలె నీకు తోడయుందునని ఈ ప్రజలు తెలిసికొందురు. నీవు నిబంధనపు పెట్టెను మోయు యాజకులకు, మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడుడు అని ఆనతివ్వవలెను. అప్పుడు యెహోషువ, నా దగ్గరకు రండి, మీ దేవుడైన యావే మాటలు వినుడు. సజీవుడైన దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హవ్వీయులను, పెరిస్సీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యోబూసీయులను మీ ఎదుట నుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల నుండి గోత్రమునకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొనుడు. సర్వలోకనాథుడగు యావే నిబంధన పెట్టెనెత్తుకొనిన యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగగనే ఎగువ నుండి వచ్చు నీరు దిగువ నీరు నుండి వేరై ఒకచోట ప్రోవై నిలుచును అనెను. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరిరి. యాజకులు నిబంధనపు పెట్టెనెత్తుకొని ప్రజల ముందు నడచిరి. యోర్దాను నది కోతకాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్దానులో దిగిరి. వారి పాదములు నీళ్లు అంటగనే ఎగువ నుండి పారు నీరు ఆగిపోయెను. సారెతాను చెంతనున్న ఆదాము పట్టణం వరకు చాలా దూరము నీళ్లు ఒక రాశిగా ఏర్పడెను. దిగువ వైపు అరబా అనబడు ఉప్పు సముద్రంలోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయెను. ఇజ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి. ఇజ్రాయేలీయుల ప్రజలు అందరూ ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి. ఇజ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేలపై నదిని దాటిపోయిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు యాకోబు వంశజులు అన్య భాష గల జనుల నుండి బయల్వెడలినప్పుడు యూదా ప్రభువుకు
పవిత్ర స్థలము అయ్యను. ఇజ్రాయేలు అతడి సొంత రాజ్యము అయ్యను. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్రము ఆయనను చూచి పారిపోయెను, యోర్దాను వెనుకకు మరలెను. కొండలు పొట్టేళ్ల వలె గంతులు వేసెను, తిప్పలు గొర్రె పిల్లల వలె దుమికెను. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యం, జుంటి తేనెల కన్నను. మధురమైనది యేసు వాక్యం, జుంటి తేనెల కన్నను. శ్రేష్టమైనది యేసు నామం, అన్ని నామముల కన్నను. శ్రేష్టమైనది యేసు నామం, అన్ని నామముల కన్నను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 18, వచనములు 21 నుండి మరియు 19వ అధ్యాయము 1వ వచనం వరకు. పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహం చేసి ఉండిన నేనెన్ని పర్యాయములు అతనిని క్షమించవలెను? 7 పర్యాయంలా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయన పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొని గోరెను. ఆ రాజు లెక్కలు చూసుకొని ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సమ్ముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికున్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్చవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై బడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయను చూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పని కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో ఒకనిని చూచి, నీ అప్పు చెల్లించుమని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన, నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిచి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయను చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకీ అంతయు చెల్లించు వరకు వానిని తలార్లకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయను సీమను వీడి యోర్దాను నది ఆవలియున్న యూదయ ప్రాంతమును
చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఒక రాజు ప్రక్కనున్న ప్రాంతం వారితో, వేరే రాజ్యం వారితో యుద్ధానికి తన సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యము యుద్ధములో ప్రక్క ప్రాంతం వారిని, ప్రక్క రాజ్యం వారిని ఓడించి తీసుకొని వచ్చారు. రాజు సెలవిచ్చాడు, వీళ్ళందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని. అదేవిధంగా ఆ సేవకులు, సైనికులు వారిని జైల్లో ఉంచారు. అయితే రాజుగారికి ఒక ఆలోచన కలిగింది. ఆ యుద్ధం అయిన తర్వాత, వీళ్ళని జైల్లో పెట్టిన తర్వాత ఆయనలో కొంచెం మార్పు అనేది కనిపిస్తూ ఉంది. అదేమిటంటే, ఏదో అలజడి, ప్రశాంతత లేదు, పడుకుంటే నిద్ర రాదు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఒక ఉదయాన ఆయన ఆ రాజభవనం ముందు ఉన్న గార్డెన్ వైపు చూస్తూ ఉన్నాడు. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, అందులో మామిడి చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ పనివారి పిల్లలు ఆ మామిడి చెట్టు కాయల కోసం రాళ్లను వేస్తూ ఉన్నారు. అయితే వేసిన రాయి కరెక్ట్గా వెళ్ళి మామిడి పండుకు తలగకుండా అటు ఆకులకు, ఇటు కొమ్మలకు మరియు పండ్లకు తలుగుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే అటు ఆకులు రాలి పడిపోతున్నాయి, కొమ్మలు విరిగిపోతున్నాయి, వేరే కాయలకు దెబ్బలు తలుగుతున్నాయి. చివరికి ఆ పిల్లలకి కొన్ని మామిడి పండ్లు లభించాయి. అవి వాళ్ళు తింటూ ఆనందంగా వెళ్ళిపోయారు. దీనిని గురించి ఆ రాజు కొంచెము ధ్యానం చేశాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఈ చెట్టు మనుషులు వేసే రాళ్ళు, ఆ రాళ్ళకి గాయాలు అవుతున్నాయి, ఆ రాళ్ళతో కొట్టినప్పుడు గాయాలు అవుతున్నాయి, అటు ఆకులకు కానీ, కొమ్మలకు కానీ, పండ్లకు కానీ. చివరికి అది చెట్టు ఇచ్చేది ఒక రుచికరమైన, మధురమైన, మంచి పండును మనిషికి ఇస్తుంది. ఎంత ఆశీర్వాదము చెట్టు నుంచి మనిషి పొందుతున్నాడు అని ఆయన తెలుసుకొని ధ్యానించి, నేను కూడా దీనిని జీవితంలో పాటించాలి అని నిర్ణయించుకున్నాడు. తర్వాత సేవకుని పిలిచి, మీరు ఎవరినైతే జైల్లో పెట్టారో వారందరినీ విడుదల చేయండి. అప్పుడు ఆ సైనికుడు అన్నాడు, కమాండరు, వాళ్ళు మీ శత్రువులు కదా, మీరు ఎందుకు వాళ్ళని విడిపిస్తున్నారు అని చెప్తే, ఆయన ఈ చెట్టు యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ, మరియు నేను వారిని క్షమిస్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి వారు నా శత్రువులు కాదు, నా మిత్రులు అని వారందరినీ విడుదల చేశాడు. అటు తర్వాత ఆ రోజు నుంచే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది, ప్రశాంతత అనేది వచ్చింది. ఆయన పడుకుంటే మంచిగా నిద్రపోయేవాడు. సో ఈ విధంగా ఆయనకు కనువిప్పు అనేది కలిగింది. క్షమించి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని మిత్రులుగా చేసుకున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని కూడా ఈ విధంగానే ప్రవర్తించమని, జీవించమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి మనకు ఒక ప్రశ్న కలుగుతుంది, మన విరోధులు ఎవరు? మన విరోధులు చాలామంది ఉంటారు. మన విరోధులు ఎవరు? ఉదాహరణకి శత్రువులు, మనల్ని ద్వేషించేవారు, మనల్ని హింసించేవారు, మనల్ని శపించేవారు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనము ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం ప్రతిదినము అనుభవిస్తూనే ఉన్నాము. మన ద్వారా ఇతరులు కూడా బాధపడుతూనే ఉన్నారు. మరి ఈ శత్రువులు, ద్వేషించేవారు, హింసించేవారు,
శపించేవారు ఎక్కడ ఉన్నారంటే మనందరం ఆత్మపరిశీలన చేసుకుంటే ఎంతోమంది మనకు వ్యతిరేకంగా శత్రువులందరూ ఇప్పుడు మనకు జ్ఞాపకం వస్తారు. అయితే ప్రభువే సెలవిస్తున్నారు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం. తండ్రికి కొడుకు, తల్లికి కూతురు, అత్తకు కోడలు ప్రతిఘటిస్తూ ఉంటారు. తన ఇంటి వారే తన శత్రువులుగా ఉంటారు. మనకి బయట చాలామంది ఉంటారు శత్రువులు, కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోనండి. మీ ఇంటి వారే, మీ బంధువులే, మీ ఇరుగు పొరుగు వారే మీకు చాలామంది విరోధులు, శత్రువులు ఉన్నారు. కావున వారికి ఏ విధంగా క్షమాభిక్షను అందియాలి అని ప్రభువే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శత్రువులకు మీ ప్రేమను చూపించండి. ఏ విధంగా చూపిస్తాం ప్రేమ? సింపుల్. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆహారము కానీ, నీరు కానీ, వస్త్రము కానీ, లేకపోతే ఆశ్రమం కానీ, ఇల్లు కానీ, లేకపోతే హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి చూడడం కానీ, ఇవన్నీ చేస్తే మీరు వారిని ప్రేమించిన వారుగా అవుతారు. మరియు వారిలో మార్పు అనేది వస్తూ ఉంది. దీనిని మనము చేస్తున్నామా? ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల ఎడలని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ద్వేషించే వారిని మనము ద్వేషిస్తాము, ఏమేమో చేస్తాము, కానీ ప్రభు ఏమని సెలవిస్తున్నారు? వారికి మీరు మేలు చేయండి. దీనిని ఆదికాండము 42వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చదువుతూ ఉంటాము. జోసెఫు, ఆయన సోదరులు పగ, ఈర్ష్య దేశంతో ఆయన నమ్మివేస్తే ఆయనను వ్యాపారులు తీసుకెళ్ళి ఒక ప్రధానమంత్రిగా మారిపోయాడు దేవుని అనుగ్రహం వలన ఈజిప్టు రాజ్యంలో. మరి అప్పుడు కరువు సంభవించినప్పుడు ఇదే సోదరులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయనకు కూడా అవకాశం దొరికింది వీళ్ళ మీద పగ తీసుకోవడానికి, కానీ ఆయన చేయలేదు. వారికి కావలసిన అన్నపానీయాలన్నీ కూడా సమకూర్చి మేలు చేసి వారిని దీవించి పంపాడు. మరి అదేవిధంగా మనకి అవకాశం ఉంటే చాలాసార్లు మనము ఆ యొక్క కోపాన్ని, పగని ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము, కానీ ఆయన అలా చేయలేదు. మేలు చేయాలి. అదేవిధంగా మనందరం కూడా మన జీవితంలో పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి మనల్ని శపించేవారు ఉంటారు చాలామంది, వారిని ఆశీర్వదించమంటున్నాడు ప్రభు. ముఖ్యంగా వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, పెళ్ళి, ఇక ఇతరమైన బిజినెస్ ఏదైనా కానివ్వండి, మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అని మనము పలికితే ఆ ఆశీర్వాదాలు వాళ్ళకి వస్తాయి, మనకి వస్తాయి. అలా కాకుండా మనము శపిస్తూ ఉంటే అది క్షమించే గుణం కాదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇక హింసించే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ. మరి వారి కోసం ఏం చేయమని ప్రభు తెలియజేస్తున్నాడు ఈనాడు అంటే, ప్రభువే స్వయంగా చేయించి చూయించాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయంలో మనము చదువుతాము. ప్రభు శిలువపై వేలాడుతున్నప్పుడు వాళ్ళందరూ చేసే పనులను చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుము అని. అదేలాగున అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనములో స్తీఫెను గారిని రాళ్లతో కొడుతూ ఉంటే, ప్రభు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, వీరు చేసే పాపాన్ని వీరిపైన మోపకుండా వీరిని క్షమించండి అని. ఈ విధంగా హింసించే వారి కోసము ప్రభువు క్షమించాడు. ఆయనను అనుసరించిన శిష్యులు క్షమించారు, పునీతులు క్షమించారు. మనల్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా హింసిస్తుంటారు, బాధిస్తుంటారు, కానీ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని ప్రభు కోరుతున్నారు. మరి మనము ప్రార్థిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23వ వచనము. ఆ వాక్య ప్రకారము, నీవు బలిపీఠమును సమీపించినప్పుడు, కానుకను తీసుకొని వచ్చినప్పుడు, ఆ కానుకను సమర్పించేటప్పుడు నీ సోదరుడు నీపై ఏదో మనస్పర్ధను కలిగి ఉండడని
నీకు స్ఫూర్తించినసో, జ్ఞాపకం ఉన్నసో ఆ కానుకను అక్కడే వదిలిపెట్టి వెళ్ళి మొట్టమొదట నీ సోదరితో సఖ్యపడి వచ్చి కానుకను అర్పించుము. అది నాకు ప్రీతికరంగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, ఆశీర్వాదం అనేది నీకు వస్తుంది. ఇది మనం చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము, కానీ జీవితంలో పాటించిన వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడతారు. మరి మనము ఆ కోవకి చెందిన వారుగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనకి తలనొప్పి చేస్తే లేకపోతే బాడీ పెయిన్స్ ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాము, అప్పుడు బాధ అనేది తగ్గుతూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే మనము తీసుకోకుండా వేరే వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ట్యాబ్లెట్ ఇస్తే మన బాధలు తగ్గుతాయి. ఆ ట్యాబ్లెట్ పేరే క్షమాపణ. క్షమాపణ నువ్వు ఇతరులకు ఇస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ ఆనందం పెరుగుతుంది, నీవు ప్రశాంతంగా ఉంటావు. మరి దానిని ఇయ్యటానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనం ప్రకారము ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు కోపంగా ఉన్నట్లయితే ఆ కోపము అనేది నిన్ను పాపములోకి లాగకుండా జాగ్రత్త వహింపుము. ఒకవేళ ఆ కోపము వచ్చి ఆ కోపంలో ఉన్నా కూడా సూర్యుడు అస్తమించే సమయం వరకు అది చల్లారేటట్లు చూడాలి. ఈ విధంగా సైతానుకు అవకాశం అనేది ఇవ్వకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మనందరం కూడా ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాము. కానీ క్షమించకుండా, కోపాన్ని చల్లార్చకుండా ఆ ఒక్కరోజు కాదు, వారాలు, నెలలు, సంవత్సరాలు పొడిగిస్తూనే పగ, ఈర్ష్య, ద్వేషాన్ని మనందరం కూడా కలిగి జీవిస్తూ ఉన్నాము. అందుకే 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనము ప్రకారము మీరందరూ కూడా ఏక మనస్కులై ఏక హృదయాన్ని కలిగి దయను, వినయాన్ని, అన్యోన్యతని కలిగి పరస్పర ప్రేమను కలిగి జీవించాలి. దూషణ కానీ లేకపోతే వేరే విధంగా బాధించడం కానీ మీరు చేయవద్దు. ఇతరుల ఎడల వారిని ఆశీర్వదించండి. మీరు దేవునిచే ఆశీర్వదించబడ్డారు కాబట్టి ఇతరులను కూడా మీరు ఆశీర్వదించాలి. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసింది, క్రీస్తు ప్రభు అందరిని కూడా క్షమించమని, ప్రేమతో జీవించమని తెలియచేస్తూ ఉన్నారు. పేతురు గారు అడిగారు, నేను 7 సార్లు క్షమించాలా అని. యూదుల ఆచార ప్రకారము ఎవరినైనా 3 సార్లు క్షమిస్తే అది గొప్ప. 3 సార్ల కంటే అతడు ఎవరైనా పాపము చేస్తే శిక్షకు అర్హుడు. అందుకే పేతురు గారు అడిగారు, నేను 7 సార్లు వాళ్ళకంటే ఎక్కువగా మన్నిస్తే సరిపోతుందని. ప్రభు దానికి ఇంకా కలిపారు, 7 కాదు 770 సార్లు. అంటే ఆ క్షమాపణకు అవధులు లేవు, లెక్కలు లేవు. కాబట్టి క్షమిస్తూనే ఉండాలి అని ప్రభు సొంతంగా తన సువార్త పరిచర్యలో చూయించాడు. పునీతులు కూడా దాన్ని అనుసరించారు. మీరందరూ కూడా అనుసరించాలి అని ప్రభు తెలియజేస్తూ మనల్ని ఆ ప్రభు చుట్టిన ప్రేమ అనే మార్గంలో, చూపించిన ప్రేమ అనే మార్గంలో ప్రతి ఒక్కరు కూడా పయనిస్తూ, ముఖ్యంగా మన తోటి వారి ఎడల దయను, కనికరమును, సహనమును, ప్రేమను మనము ప్రదర్శిస్తే దేవుడు మన పాపాలను కూడా క్షమించి మనల్ని ఆశీర్వదిస్తారు. పరలోక జపంలో మనము ప్రతిసారి చెబుతూ ఉంటాము, మా అప్పులను మీరు మన్నించినట్లు మేము ఇతరుల అప్పులను మన్నించినట్లు మా అప్పులను కూడా మీరు మన్నించమని. మనము ఇతరుల అప్పులను మన్నిస్తే దేవుడు మన తప్పిదాలను కానీ మన అప్పులను కానీ మన్నిస్తారు. దేవుడి నుంచి మనం ఏమి కోరుకుంటామో మన తోటి సోదరుల దానిని కూడా మనము చూయించాలి, ప్రదర్శించాలి, అనుసరించాలి. కాబట్టి మరి ఒకసారి ఆ దేవునికి మనము వందనాలు తెలియజేద్దాము.
మన పాపాలన్నీ కూడా ప్రభు క్షమిస్తున్నారు. మనము ఇతరులను క్షమించే గుణాన్ని దయచేయమని ఈ పూజ బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. సంధ్యరాగముతో అంజలి హస్తముతో సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సంధ్యరాగముతో అంజలి హస్తముతో సంధ్యరాగముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములు నీకు సమర్పిస్తున్నాము. పునీత మ్యాక్సిమిలియన్ ఆదర్శం ద్వారా ఈ దివ్య పూజా బలిలో మా జీవితములను మీకు పరిపూర్ణ అర్పణగా సమర్పించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుటయు యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నజించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో అనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. ఆవున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అమర్పిస్తున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసును కలిగినట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ,
పునీత మ్యాక్సిమిలియన్ గారితోనూ సకల పునీతతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలా చెదరైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరీ సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుము కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుడునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను.
అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. ప్రభురాత్రి భోజనము ఆఖరి విందు, ప్రభుని రుధిర శరీరములే స్మరణ విందు. ప్రభురాత్రి భోజనము ఆఖరి విందు, ప్రభుని రుధిర శరీరములే స్మరణ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. పునీత ఇగ్నాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శక్తుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతిలో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమార్ని శరీర రక్తంతో పోషింపబడిన మమ్ము నూతనీకరింపుము. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అంతరంగంలోని దివ్య ప్రేమకు కారణమైన ఈ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవయందు నిమగ్నమై ఉండునట్లు బలమును ఒసగును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవనగానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమే.